My dear fans, I love you. 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 నేను డబ్బింగ్ చెప్పాలి మీరు దీనికి నేను జనరల్లీ ఏదైనా సినిమా గురించి చెప్పాలంటే ఓపెన్గా చెప్తే నేను భయపడతాను. నాకు భయం ఉంటుంది. ఎందుకంటే సినిమా ఎలా వచ్చింది, సినిమా ఏంటి, జనం చెప్పాల్సిన విషయం. అది నేను చెప్తే ఎలా ఉంటుందంటే నేనేదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది. సో నేను జనరల్ సినిమా గురించి చెప్పాలంటే భయపడుతున్నాను. కానీ ఒక అంటే కొంచెం మంచిగా సినిమా వస్తుంటే మనకు కనిపిస్తుంటే చూసారా, అది ఒక నమ్మకం కూడా కాదు. అది నమ్మకం అనాలా, అది ఏమనాలో నాకు తెలియదు. కానీ నాకు ఎందుకో సినిమా వస్తున్న విధానం మీ అందరికీ చాలా నచ్చి, నేను ఎక్కువ చెప్పను, తగ్గేదేలే అది ఇది కాదు. డిసెంబర్ 6న అసలు తగ్గేదేలే, ఇది మాత్రం ఫిక్స్. మీ అందరికీ తప్పకుండా, మీ అందరికీ ఎస్పెషలీ సరే ప్రేక్షకులు చెప్పాలి సినిమా ఎలా ఉంది ఏంటి అనేది. నేను కేవలం ఈ మాట ఓన్లీ కేవలం నా ఫ్యాన్స్, మై డియర్ ఆర్మీ, ఓన్లీ మీకే చెప్తున్నా. నేను ఇది పబ్లిక్ చెప్పట్లేదు, కేవలం మీకు చెప్తున్నా. నా బంగారం అలా షోల్డర్ కొట్టి లోపల మా డైరెక్టర్ గారు చూడు, అస్సలు తగ్గేదే లేదు, సరిగ్గా చూపాను అంటారు. ఒక్క నిమిషం. చూసారా ఎంత చెక్కుతున్నాడు. ఇదే కాదు, సినిమా కూడా ఇలాగే చెక్కుతాను. ఇందాక నేను ఎక్కువ చెప్పను సినిమా గురించి, ఏది ఏంటని మీరు చూడాలి. బట్ ఎలా ఉన్నా మీకు నచ్చుతుంది కాబట్టి, నా ఫ్యాన్స్ మొత్తం చెప్తాను, ఎలా ఉన్నా మీకు నచ్చుతుంది కాబట్టి నా బంగారం, ఈ సినిమా మాత్రం మీకు అంకితం అవ్వాలి. ఈ సినిమా మాత్రం మీకు అంకితం. ఇందాక నుంచి డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు పుష్ప అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. అన్నా అందరూ వెయిట్ చేస్తాం, మీరు ఏమంటారో చెప్తారు. ఒకటి అంటే యాక్చువల్గా పుష్ప అనేది మా కోసం చేసుకున్నాం. డెఫినెట్గా పుష్ప అనేది మీకోసం చేసింది. అంటే కొన్నిసార్లు ఒక్క రోజు చేయాల్సింది 2 రోజులు చేయాల్సి వచ్చింది. అది మీకోసమే. ఆ ఒక్కరోజు మీ ఇష్టం ఉంది. నేను ఒక్కరోజు తను కష్టపడాల్సి వచ్చింది, 2 రోజులు కష్టపడాల్సి వచ్చింది. ఒక్కోసారి తను ఒక్కరోజు నన్ను కష్టపెట్టేది 2 సార్లు కష్టపెట్టేది.
సో ఎక్కడ పర్ఫార్మెన్స్ లో తగ్గేదే లేదు, మూవీ విషయంలో అస్సలు తగ్గేది లేదు. సో ఇట్స్ డెఫినెట్లీ నేను ఎప్పుడు ఏం చెప్పినా ఎక్కువ చెప్పను, కానీ అందుకే ఇప్పుడు ఎక్కువ చెప్పను కాబట్టి చెప్పలేకపోతున్నా. December 6th థ్యాంక్ యూ. మరోసారి కమింగ్ బ్యాక్ టు దిస్ ఈవెంట్, లాస్ట్లో ఈ సినిమా మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈ ఫ్రైడే రిలీజ్ అవుతుంది. మీరందరూ చూసి నేను బ్లెస్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఫంక్షన్కి వచ్చి మీ ఉత్సాహం చూసి చాలా కిక్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ సచ్ ఎ ఈవెంట్. అండ్ ప్రతిసారి సుమా గారు థ్యాంక్స్ చెప్పాలి కూడా మర్చిపోతాను. థ్యాంక్ యూ సుమా గారు. మొత్తం ఇప్పుడే కాదు, ఇంతకు ముందు చేసిన అన్ని ఈవెంట్లకి ఇప్పుడు థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఎస్, మేము చెప్పకముందే సూపర్ మాట్లాడారు